సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. పేటీఎం మీటింగ్ తోటి ఇటు ఉపాధ్యాయులకు కానీ అటు విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పేటీఎం కార్యక్రమం ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసుకున్నారన్నారు. గత జగనన్న పాలనలో వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు. జిల్లాలో ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. ఈ జిల్లాకి ఏమైనా ప్రకటిస్తారేమో ఏమీ లేదు. కొన్ని కనీసం ఈ జిల్లా మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చెప్తారేమో, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి ఏమైనా ఆవిడ కృషి చేస్తారేమో అని అందరూ ఎదురు చూసాం. చూస్తే అసలు మంత్రికి ఆహ్వానం లేదు. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్ అడగండి ఒకసారి. మరి హుటా హుటన అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటా హుటన విజయవాడ వెళ్ళిపోయారు. అంటే క్లియర్ కట్ గా మిమ్మల్ని రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్ వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడతారు కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది, కానీ ఈ రోజు అది రద్దు చేసి ప్రైవేట్ సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈ రోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు పిప్పి 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 పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర. బాల్మిని మండలంలో పీటీఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఎక్కడ నిర్వహించారు, ఏ స్కూల్లో నిర్వహించారు మీరు అందరూ చూసుంటారు. సినిమా షూటింగ్ చేసుకుని నిర్వహించారు. ఏదైనా ఒక స్కూల్లో ఆ కార్యక్రమం చేసుంటే ఆ స్కూల్లో ఉన్న నోటు పార్టీ తెలుస్తుంది. అది ఏ స్కూల్ అంటే కానీ ఆ స్కూల్ రాజశేఖర రెడ్డి కట్టించారా, చంద్రబాబు నాయుడు గారు కట్టించారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా అనేది, ఇంకా ఆ స్కూల్ కి అవసరం ఏముంటుంది అనేది తెలుస్తుంది. అలా కాకుండా సినిమా షూటింగ్లు పెట్టుకొని ఒక కార్యక్రమం నిర్వహిస్తే దానివల్ల ఈ విద్యా వ్యవస్థకు విద్యా సంస్థలకు ఒరిగేదేమున్నదని నేను అడుగుతున్నాను. మీరు వచ్చి ఏం చేస్తున్నారంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరికీ తెలుసు.